నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి. తనను తీవ్రంగా టార్చర్ పెట్టింది అంటూ భర్త తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు భార్య ఐశ్వర్యపై. ఐశ్వర్య ఫోన్ కాల్ ఆడియోను లైవ్లో వినిపించాడు భర్త శ్యామ్ కుమార్. భర్త మంచివాడు కాదు అని శాడిస్ట్ అంటూ ఫోన్లో ఐశ్వర్య చెబుతున్న మాటలను బయటకు వినిపించాడు. ఐశ్వర్యకు రియల్టర్తో సంబంధాలు ఉన్నాయని భర్త చెప్తున్నాడు. రోజు మందు సిగరెట్లు తాగేది అని శ్యామ్ కుమార్ భార్య ఐశ్వర్యపై ఆరోపణలు చేస్తున్నాడు. తమపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తోందని ఆరోపిస్తున్నాడు. పెళ్ళైన తర్వాత 25 లక్షల రూపాయలు ఇవ్వాలి అంటూ తనను తన తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తోందని భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మమ్మల్ని మోసం చేశారని శ్యామ్ కుమార్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ రియల్టర్తో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అని శ్యామ్ కుమార్ అంటున్నాడు. 25 లక్షల రూపాయలు కాజేసి విడాకులు ఇవ్వాలి అని టార్చర్ చేస్తోందని భర్త ఆరోపిస్తున్నాడు. మొత్తం ఈ ఎపిసోడ్పై ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మా ప్రతినిధి నాయుడు భర్త శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వివాహ బంధం చాలా విలువైనది. అలాంటి వివాహ బంధం నిత్యం న్యూరేల్లో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ విశాఖలో సినీ నటి ఐశ్వర్య, మరోపక్క భర్త శ్యామ్ కుమార్ ఇద్దరి మధ్య వివాదం ఏదో ఎక్కువగా నడుస్తున్న ప్రశ్న. అసలు వివాదం ఇంకా ఎంతవరకు వెళ్తుందో తెలియని పరిస్థితి కూడా విశాఖలో ఉంది. అసలు మనతో మాట్లాడేందుకు ఇదంతా భర్త శ్యామ్ కుమార్. అసలు చెప్పండి, అసలు ఏ విధంగా చెప్పచ్చు? మీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే నీదే తప్పు అని చెప్తున్నారు. అంటే ఏ రకం సార్? అంటే వాళ్ళు చెప్పారు, కానీ ఎవిడెన్స్ అన్నీ కూడా ఉండాలి కదా. నాకు పెళ్ళైన 3 డేస్కే నాకు అనుమానం అని చెప్పారు. 2 ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్లి చేసామని చెప్పారు. మా ఫాదర్ అన్న అతను గురించి ఏదో నన్నంతా తప్పు మాట్లాడు. రిలేషన్లు అందరూ కొంచెం చాలా తప్పుగా మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ అందరూ కొంచెం రాంగ్గా మాట్లాడారు. నేను దానికి అదే చెప్తున్నాను. కానీ నేను పడిన బాధ ఏంటో అది నాకు ఒక్కడికే తెలుసు, దాని గురించి ఎవరు తెలియదు. మరి నేను అంత ఫ్రాడ్ అని తెలిసినప్పుడు, పెళ్ళికి 3 రోజుల ముందే తెలిసినప్పుడు, వీళ్ళు అన్ని ఎంక్వైరీలు చేసినట్టు తెలిసినప్పుడు మరి పెళ్ళి ఆపేసుకోవాలి కదా. మరి పెళ్ళి ఎందుకు చేస్తున్నారు నాతో? మాకు సొంత ఇల్లు లేదని తెలిసి, ఏవీ లేదని అన్నీ తెలిసిన తర్వాత, నాకు పార్లర్ ఉందో లేదని వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, అన్నీ మా సొంత ఇంటికి మా రెంటేళ్ళలో సొంత ఇల్లు అని చూసుకుని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు వదిలేయాలి కదా మమ్మల్ని ఎందుకు పెళ్లి చేస్తున్నారు? వీళ్ళకి ముందే తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు సార్ పెళ్లి చేస్తున్నారు అసలు? అంటే వీళ్ళ ఉద్దేశం మీద కదా. అంటే అమ్మాయికి సమాజంలో పెళ్ళి అవ్వాలని చెప్పేసి మమ్మల్ని పెళ్లి చేస్తున్నారు. ఏం అవ్వలేదు. 2 వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పడ్డాము అనేసి అంటున్నారు. వాస్తవానికి గొడవ పడ్డాము అనేసి అంటున్నారు. మీకు ఇప్పుడు వచ్చి ఎవరి దగ్గర అవ్వలేదు. ఒక్క నిమిషం సార్. నేను వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు 60 కెమెరాల్లో నేను మా మదరు పడ్డాం అనేసి అంటున్నారు వాళ్ళ ఫాదరు. అదైతే వాస్తవమే. ఇవ్వండి సార్ ఒకసారి. ఇది జగదీష్ గారు అండి. నేను అతను మాట్లాడారు కదా, మాది ఫ్రాడ్ ఫ్యామిలీ అని. ఎవరు ఫ్రాడ్ ఏంటి ఇప్పుడే తెలుస్తుంది. ఇది వాళ్ళ ఫాదర్ నెంబరు. మాకు అక్టోబర్ 26 నైట్ 11:55కి ఇతను ఇలా ఫోన్ చేశాడు. ఇలా మాకు ఫోన్ చేసి ఇలా థ్రెట్టింగ్ కాల్ చేస్తున్నాడు. నేను హైదరాబాద్లో ఇతన్నే చూశాను. ఈ రమేష్ బాబు అతను ఫోన్ చేసి నన్ను, మా మదర్ని, మా ఫాదర్ని అమ్మ నా బూతులు తిడుతూ మాట్లాడుతున్న వీడియో ఉంది. అసలు ఇతను ఎవరు దేనికి? ఏదైనా గొడవ అయితే మీరు మాట్లాడాలి, మీ మదర్ మాట్లాడాలి, ఏదైనా మాట్లాడాలి. కానీ అమ్మాయి వేరే వాళ్ళతో మాకు ఫోన్ చేసి ఇలా చేస్తుంది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కదని మేము అడిగితే వాళ్ళ ఫాదర్, పెళ్ళికి ముందు నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేసుకోలేదని చెప్పి మమ్మల్ని రివర్స్ అయ్యి అమ్మాయికి కావాల్సిన వాళ్ళు అమ్మాయి కోసం ఎక్కడి వరకైనా వస్తారని చెప్పడంలో దానికి అర్థం ఏంటి? ఇవ్వండి సార్. ఇలా మ్యూట్ చేసి తిట్టడం ఇవన్నీ చేస్తే మేము ఆ రోజు ఆన్ డే నైట్ నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇలా మామూలు జస్ట్ ఇలా జరుగుతుంది. ఇది ఎవరన్నా అడగడానికి చూస్తే మేము గొడవకి వెళ్ళిన వాళ్ళం అయితే కాలింగ్ బెల్ డోర్లో కొట్టమండి, కాల్తో తంతాం. గొడవకి వెళ్ళిన వాళ్ళం అయితే కాలింగ్ బెల్ కొట్టి ఫోన్లు చేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదు. మేము అలాగనే వచ్చాం. దాన్ని వాళ్ళు క్రియేటివ్ చేసుకుని గొడవకు వచ్చామని చెప్తే మరి అమ్మాయి తప్పు చేసిన తర్వాత పేరెంట్స్ని అడుగుతారు. పేరెంట్స్ని అడగకుండా ఇంకెవరిని అడుగుతాం? మేము పేరెంట్స్ అడగడానికి వెళ్ళాం. మాకు ఎవరు ఇలా ఫోన్ చేయడానికి, మాకు ఇలా చేయడానికి కారణం అంటే వాళ్ళు ఎటువంటి తీసుకోకుండా ఆ రోజు నా భార్య చేసిన ఏదో పని నేను ఎవరికి చెప్పుకోలేక కామ్గా ఉంటే పెందురు పిఎస్లోని మా మీద లేనిపోయిన కేసులు పెట్టారు. మాకు ఏముందో, ఆస్తుందో పాస్తుందో మొత్తాన్ని మేము ఎవిడెన్స్తో కూడా మేము పెట్టాం, జెరాక్స్లతో కూడా పెట్టాం పిఎస్లో. అమ్మాయిని వచ్చి పిలిపిస్తామని చెప్పి సైడ్ అయిపోయారు. వీళ్ళేమించి ఈరోజు వీళ్ళ నాన్నగారు కూరగాయలు అమ్ముకున్నాడు. మా ఫాదర్ లాగా ఎంప్లాయ్ అయితే కాదు, నీతికి జాతికి ఉన్నోళ్ళు అయితే కాదు.
వాళ్ళేదో తప్పుడు ఫ్యామిలీ కాబట్టి ఈరోజు నన్ను మా ఫాదర్ని ఇలా రోడ్డు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు స్టేషన్ వరకు వెళ్ళింది ఏంటి, కనీసం ఫ్లాట్లో అంటున్నారు కదండి. అమ్మాయి చాలా మంచిది, అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, మా ఇంట్లో ఫ్యామిలీ కలిసి ఉంటుంది అనేసి అన్నారు కదండి. నేను పడిన బాధ మీ ఇంట్లో మీ కొడుక్కి ఎవరికో పడితే అప్పుడు తెలుస్తుందండి బాధ. నేను ఏమో మీ ప్రతి ఒక్కడు పిల్లలు వేరేవాడు పక్కలోకి పంపిస్తారో లేదంటే పిల్లలు మీ మొగులకి వేరే వాళ్ళతో ఫోన్ చేస్తారో మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ మీ ఎటువంటి కట్నాలు కానుక తీసుకోకుండా మేము పెళ్లి చేసుకున్నాం. మాకు పరువు ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఇలా చేసిన తప్పని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళ పేరెంట్స్ రివర్స్ అవ్వడం వల్ల మా ఫ్యామిలీ ఇంతలా రోడ్డు మీద లాగారు. అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆ అమ్మాయి నిన్న ఒక ఆడియో కూడా లీక్ చేసింది. ఆడియోలో ఏంటి, మా సిస్టర్తో మా సిస్టర్ కూడా అందులో ఆడియోలో ఏముంది, హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్లో ఏం జరిగిందో మాకు తెలియదు కదా, మీ ఇద్దరు వెళ్ళారు, మీ ఇద్దరికి తెలిసి అనేసి చెప్తున్నారు తను. అంతేగాని నా తప్పు అనట్లేదు, ఏది అనట్లేదు కదా. ఇంతలా చేసుకున్న తర్వాత మమ్మల్ని ఈరోజు ఇంతలాగా ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని ఒక ఫ్రాడ్ ఫ్యామిలీలో చూపిస్తున్నారు. ఆడియన్స్ ఇప్పటివరకు అమ్మాయి చాలా మంచిది, నేను చెప్పిన ఎలిగేషన్స్ అన్నీ రాంగ్ అనేసి నిన్న వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పారు కదా సార్, వాళ్ళ మదర్ అది ఇదినని. ఎంక్వైరీ చేసుకుంది వాళ్ళు కాదు సార్, మేము చేసుకోకుండా గుడ్డికి నమ్మి వాళ్ళ అమ్మ నాన్నగారు మాటలు నమ్మి చెప్పాం. మా ఫాదర్ ఉన్నది ఇంత ఏజ్, సీనియర్ సిటిజన్ అతన్ని ఈ రోజు రోడ్డు మీద నించోబెట్టి ఇక్కడ కేసు అయితే అవ్వదు కదని హైదరాబాద్లో కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని చెప్పి వాళ్ళు ఇన్ని రకాలు చేశారు. ఈ అమ్మాయి వర్షన్ వినండి ఒకసారి. సరే కానీ బండి కానీ ఇంకో 4 రోజులు ఉంది కదా, 4 రోజులు అయిన తర్వాత మాట్లాడదాం. తప్పు చేసేవాళ్ళు నీకు తెలియాలి, 4 రోజుల తర్వాత మాట్లాడదాం. నన్ను ఏం చేసినా, ఎలా బెదిరించినా వెళ్తా నేను తాగుతానని చెప్పవు కదా, నువ్వు తాగుతావు కదా. నేను తాగుతానైతే నీకు ముందే చెప్పాను, నీకు నచ్చకపోతే అప్పుడే వదిలేసి ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ అక్కడ అదే అడుగుతారు, నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు నీకు నచ్చకపోతే వదిలేసుకోవాల్సిందమ్మా అని చెప్తారు. కంటిన్యూ చేసుకొని వచ్చావు, పెళ్లి కంటిన్యూ చేసావు, అయ్యింది, నేనే తీసుకొని వస్తా, నేనే నీకు కలిసి మనం చేద్దాం, నేను ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రతిరోజు నువ్వు చెప్తానంటే నేను తీసుకోను, నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తానన్నావు కదా, నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా వాళ్ళ దగ్గర అందరి ముందు చెప్తున్నావు కదా. కాదు నీకు ఒకటి చెప్పింది నీకు పూర్తి అపార్ట్మెంట్ లో పోనీ నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడి ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఉన్న హ్యాబిట్స్ గురించి ఎట్లా మాట్లాడతావు? అవి ఉంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి తాగితే తప్పుడు వాళ్ళని ప్రూవ్ చేయడానికి నీకు ఎలా అవుతుంది? నా క్యారెక్టర్ గురించి నేను ఏమన్నా చేశానా? నేను ఎవరు అమ్మాయికి వారానికి ఒకసారి తాగితే తప్పు లేదంటే ఆ తప్పుని మేము చూపించకూడదు అంటండి. నిన్న వాళ్ళ ఫాదరు మదరు నిన్న వచ్చి అంతలాగా ఏడుచుకొని ఉన్నారు కదా, వాళ్ళకి ఇందులో పెళ్లిలో రూపాయి కూడా ఖర్చు లేదు. కూతురు పెళ్లి చేయాలని చేశారు. చుట్టుపక్కల వాళ్ళు నిన్న వాళ్ళ ఫ్యామిలీ నైబర్స్ అందరూ చెప్పారు కదా, అమ్మాయి మంచిది, చాలా మంచిది, పద్ధతిగా ఉంటుంది, మాతో అన్నీ ఉన్నది, మావి ఫుల్ ఎలిగేషన్స్ అని చెప్తున్నారు కదా సార్. దీన్ని ప్రూఫ్ ఇవ్వండి ఆడియో. అమ్మాయి నోడితే అమ్మాయి ఒప్పుకుంది కదా, నేను వారానికి ఒకసారి తాగుతుంది, దాన్ని ఎలా ప్రూవ్ చేస్తావు, ఆ తప్పని ఎలా చెప్తావు అందరికి, మా ఫ్లాట్లో అందరికి ఎలా చెప్తాను అన్నారు కదా. నేను నిన్న భర్త అన్నాడు పిల్లాన్ని ఏ రకంగా పొజిషన్లో చూడకూడదు, హైదరాబాద్ నేను అదే పొజిషన్లో చూశాను. అది చూసిన తర్వాత నేను చెప్పడానికి అడగడానికి చూస్తుంటే వీళ్ళు నన్ను ఇలాగ బ్లాక్ చేసుకొని మేము బ్యాడ్ అని చెప్పుకొని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, వీళ్ళు ఆస్తి పాస్తి లేదంటున్నారు. మీడియా ముందే నేను చెప్తున్నా, మాకేముందో ఆస్తుందో పాస్తుందో మేము మొత్తం ఎవిడెన్స్తో కూడా పెడతాం. దానికి మీరు ఓకేనా కాదా? అంటే మా అమ్మాయి ఒక పెద్ద హోదాలో ఉంది, సెలబ్రిటీ. అలా సెలబ్రిటీని క్యాష్ చేసుకొని మీరు ఒక స్పా సెంటర్లు అవి నిర్వహించాలని ఒత్తిడి తెచ్చారని వాళ్ళ పేరెంట్స్ నన్ను చెప్తున్నారు. మరి స్పా సెంటర్లు అంటే వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చారు, అది పార్లర్. స్పా సెంటర్ అని ముందే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మరి ముందే చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడే వదిలేయాలి కదా. మరి వాళ్ళ ఫాదర్ చెప్తున్నా మేము బోకరే బేవర్స్ అని చెప్పాం. మరి అంత ఉన్నప్పుడు మరి కూతుర్ని ఎందుకు పెళ్లి చేశాడు? ఇలాంటి వాడికి పెళ్లి చేస్తారా మీరు? మరి అతను ఏ ఉద్దేశం మీద పెళ్లి చేశారు? ఇప్పుడు వీళ్ళకి ఇన్ని తప్పులు, మా సైడ్ ఇన్ని తప్పులు ఉన్నాయని పెళ్లికి ముందు తెలిసినప్పుడు వీళ్ళు ఏ ఉద్దేశంతో మమ్మల్ని పెళ్లి చేసి మమ్మల్ని ఈరోజు ఎంత రోడ్డు మీద పెట్టారు? ఒకటిసారి వీళ్ళు చెప్పిందంతా ఫేక్ సార్. ఆ అమ్మాయికి మందు అలవాటు ఉందా లేదని నిన్న జీ తెలుగు ఛానల్లోనే మేము అడిగాము. ఆ అమ్మాయి అందరి ముందు పబ్లిక్లో 10,000 మంది లైవ్ చూస్తున్న టైంలో కూడా మాకు సంబంధం లేదు, తాగలేదు అనేసి అన్నది. ఇప్పుడు స్వయాన అమ్మాయి నోట్లో నుంచి అమ్మాయి ఒప్పుకుంది. ఇప్పుడు దీనికి ఏమంటారు?
అంటే ఇది ఎంతవరకు వెళ్తుంది కేసు? ఇక్కడతో మీరు ఆగుదాం అనుకున్నారా లేకపోతే ఏమైనా కంప్లైంట్? నాకు జస్టిస్ అనేది కావాలి సార్. ఎందుకంటే వాళ్ళు మోసపోయింది అయితే ఏం లేదండి. మోసపోయిందని నేను నా కుటుంబం ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. ఆ అమ్మాయి చేసిన ఎదవ పనులు బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎటువంటి కేసులు పెడితే అటువంటి పెట్టి నన్ను మా పేరెంట్స్ ఇంతలాగా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మేము ఇంకా ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. లీగల్గా అయితే ప్రొసీడ్ అవుతాయి, అలాగైతే అలాగండి. వాళ్ళ ఫాదర్ నిన్న అంతలా చెప్తున్నారు కదా, హైదరాబాద్ వెళ్తే దమ్ముంటే అక్కడ చూసుకోమని. ఆ దమ్ముందా లేదనేసి చూపించుకోవడానికి మీడియా ముందుకు వచ్చండి. ఎవరిది ఏంటి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ చాలా ఉన్నాయండి, అవి నేను బయట పెట్టాల్సి వస్తుంది. కొత్తలో ఎలా ఉంది పెళ్ళైన కొత్తలో అమ్మాయి సీరియల్లో ఏ రకంగా యాక్ట్ చేసిందో అందరితో అదే రకంగా యాక్ట్ చేసిందని, కానీ ఎన్ని రోజులు యాక్ట్ చేయలేకపోయింది అంతే. ఇది చూడొచ్చు వాళ్ళ శ్యామ్ కుమార్ ఫాదర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు పెళ్లి చేసే ముందు వెనక బ్యాక్గ్రౌండ్ అలా ఎవరైనా చూస్తారు, అలాంటిది ఏమైనా చూసారా లేదా? వాళ్ళని చూసాం, అమ్మాయి వాళ్ళకు నచ్చింది. అంటే మనం యాక్చువల్గా నమ్మామంటే ఇది విలేజ్ వాతావరణం వచ్చారు, పిల్లల్ని చక్కగా పెంచుతారనే ఉద్దేశంలో మేము నమ్మేశామండి. అలా మేము చెప్పండి, మా చుట్టాల బంధువులు ఇక్కడ 10 గ్రామాలు ఉన్నామా, సింహాచలం, నర్వ చుట్టుపక్కల ఉన్నాయి. ఇవన్నీ వెళ్తుంటే అది వద్దండి అని అన్నారండి. ఇప్పుడు మేము అన్నయ్య గారు, వదిన గారు, మీ ఫ్యామిలీ మా భర్తలు మీ భార్య భర్తలు ఎవరు పిలవద్దు అన్నారండి. ఎందుకని అడిగాను. లేదండి ఎందుకని ఆ బోర్డు మీద వస్తారండి, వాళ్ళకి మనకు ఖర్చు పడడం వేస్ట్ అన్నది. అన్న తర్వాత అదేంటమ్మా పెళ్ళేది మరి 1000 ఖర్చు అవుతుంది అంటే, లేదన్న ఎందుకంటే వేస్ట్ డబ్బులు ఖర్చు అన్నది. సరే మరి ఎవరు పిలవన్నది, మరి మీరు కూడా పిలవద్దు అన్నది. సరే ఆవిడ మాట మేము నమ్మామండి, 2 పిల్లలు నమ్మేసామండి. ఈ పిల్ల వరకు తర్వాత చూసాం, అమ్మాయి కూడా నచ్చింది. అమ్మాయి ఒబ్బడిగా ఉంది. మరి ఫస్ట్ ఎలాంటి స్టార్టింగ్లో ఒబ్బడిగా ఉంది, చివరికి ఏంటంటే మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటైంది మరి అప్పటి నుంచి కూడా ఇన్నిసార్లు ఫోన్ ఎత్తలేదు. జనవరి నా పండుగ నెలలో 28 వరకు ఫోన్ చేస్తాను. 6 నెలలు వెళ్ళి 7 నెలలు వెళ్ళింది, 7 నెలల నుంచి ఫోన్ చేసి అవ్వట్లేదు పిల్ల. పెళ్ళైన కొత్తలో మామూలుగా మీతో ఎలా ఉండేది? అత్త మామూలుతో గౌరవం ఉండేది. అమ్మాయి విషయంలో గౌరవం ఉండేదండి. వాళ్ళు అమ్మాయిని పాడు చేయడం తల్లిదండ్రి అండి. నా గెస్టింగ్లు చేసేది. అమ్మాయి సగ్గం ఉండేది, భర్త ఉండేది, మాతో కూడా బాగుండేది. ఆ తల్లిదండ్రులు పాడు చేశారు అమ్మాయిని నేను అనుకుంటాను. మరి ఎలా పాడైంది కదా, మరి ఆవిడ ఎలా ఇష్టపడాలి కదా. అదేంటి అమ్మాయి కూడా వినిసింది వాళ్ళ అమ్మగారి మాట. మరి ఎందుకు చెప్పిందో నాకు అర్థం అవ్వలేదు. చివరిగా మీరు ఏం కోరుతున్నారు? అంటే కలిసి ఉండాలన్నా లేకపోతే మళ్ళీ చిన్న విషయం కట్నం కానుకలు మేము అడిగామండి. కట్నం లేవన్నారు, మా పెద్దవాడికి అలాగే అన్నదండి. సరే వీడు కూడా అన్నాడు, నాన్న అమ్మాయి నచ్చింది ఇంకొద్దులే, డబ్బులు వద్దు. ఒక పాయింట్ కూడా మాట్లాడలేదండి. కట్నం ఎప్పుడది లేదన్నా ఆ పాయింట్ మేము మాట్లాడలేదండి. వెయిటేజ్ జట్టు మేము పెట్టుకోండి, వెయిటేజ్ పెడితే మొత్తం అంతా మేము ఖర్చు పెట్టుకోండి. వచ్చింది వెళ్ళింది. హైదరాబాద్ వెళ్ళాలి అన్నది. ఎవరు ఫంక్షన్కి వెళ్ళారు, వాళ్ళ ఇంటి భోజనం పిలిచి వెళ్ళి వచ్చిన ఆ నైట్ చెప్పలేదు, తెల్లారి వెళ్తేప్పుడు చెప్పారు ఇద్దరు. మా వాడు మరి వాళ్ళు ఇద్దరు ఏమో తెలియదు. అమ్మాయి ఏదో మా గౌరికి భార్య భర్తలకి దండం పెట్టి కాలు పెట్టి. మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, అసలు ఎందుకు మీరు కట్నం తీసుకోవద్దన్నారు? అంటే మీరు వాళ్ళు ఏమైనా పూర్ ఫ్యామిలీ లేకపోతే ఇంకేం కారణం ఏమన్నా? సార్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే మాకు తెలియదండి. వాళ్ళ మదర్ కట్నాల గురించి అని టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద అల్లుడికి లవ్ మ్యారేజ్ చేశారు. అతనికి ఏమంచి కట్నం తీసుకోకుండా పెళ్లి చేశారంట. వాళ్ళ దృష్టిలోనేమించి ఎలాగంటేనే మీకు ఓకే చెప్తాను మేము పెళ్లి చేస్తానని చెప్పడం వల్ల మేము ఏంటంటే అమ్మాయి నచ్చి అమ్మాయికి నేను కూడా నచ్చి మేము పెళ్లి చేసుకోవడం ఓకే చెప్పుకున్నాం. అంతేగాని మేము కట్నాలు కానుకలు వాళ్ళకి అసలు ఏముందో ఏం లేదని కూడా ఎంక్వైరీ చేయాలి. రెండో వాళ్ళ ఇంటి చుట్టాలు కాదు కదా, ఎవరు కూడా మాకు ఎటువంటి పరిచయం కూడా లేదు. ఇప్పుడు కూడా కనీసం కాంటాక్ట్ అనేది కూడా లేకుండా ఉన్నాం. అంటే మరి ఇంకా ఏ విధంగా చూడొచ్చు? ఫైనల్గా మీకు డబ్బులు ఇచ్చేయాలన్నా లేకపోతే పెళ్ళి ఇంకా మీరు అమ్మాయితో కంటిన్యూ అవ్వాలనుకున్నారు? డబ్బులు ఇచ్చేయాలని కాదు సార్, డబ్బుల గురించి సమస్య కాదు. ఎంత ఖర్చు పోయింది సార్, మాకు పరువు అనేది కావాలి సార్. మాకు పరువు అనేది కావాలి. అమ్మాయి ఇంత చేసింది, ఇలా చేసుకుని మమ్మల్ని ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇన్ని చేసిన పర్సన్ అమ్మాయి ఈరోజు మమ్మల్ని ఇంతలాగా ఇబ్బంది పెట్టి వీళ్ళ ఫ్యామిలీ ఆడిన ప్లే గేమ్ కూడా నా దగ్గర ఆడియో ఉంది సార్. అది ఇప్పుడు వచ్చి ఎవరి దగ్గర ప్లే అవ్వలేదు. నేను మీ మీడియా ముందే ప్లే చేస్తాను, దాన్ని బట్టి మీరు చూడండి. ఎందుకు వచ్చానా లేదా ఏదైంది ఏదన్నారు దాని గురించి తప్ప ఇంక దేని గురించి లేదు. ఒకసారి లైన్ ఉండండి, మ్యూట్ లో పెట్టుకొని డాడీతో మాట్లాడతాను. మీరేం రియాక్ట్ అవ్వద్దు, ఏం మాట్లాడద్దు. కన్వే చేయడానికి చూడమ్మా, నువ్వు కన్వే చేయడానికి కాదు,
నేనే మాట్లాడు చూడు. సరే. హలో, ఏమేంట్రా రోజా వచ్చానన్నా కానీ ఏంటి మళ్ళీ వచ్చారా వాళ్ళు? నా దగ్గర వాడు శ్యాము వాళ్ళ అమ్మ నాన్న ఇంకొక అతన్ని సాయంత్రం అతన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ నవ్వు కట్టారు కాదనుకుంటారు. మరి లక్ష్మణ్ ఆవిడ ఉంది కదా, లక్ష్మణ్ ఆవిడ నేను చేశాను కారు వెళ్దాం మేము కాలు పట్టుకుంటామని అడిగాడంట. అంటే వచ్చాడంట అతను కూడా. కానీ ఇతని చేతి ఇతను మాట్లాడాలని నేను మాట్లాడాను. ఇలా ఇంకొక మాట్లాడి ఇలా చేసి మీరేమన్నా ఇవ్వగలరా గ్యారంటీ అని అడిగాను నేను. అమ్మాయిని ఇంకా కొట్టడం లేదా తిట్టడం లేదా ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అని మీరేమైనా ఇవ్వగలరా? వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గ్యారంటీ అంటే ఎవరు ఇవ్వగలరా? మాకు తెలియదండి కోణాలన్నీ. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఈ అబ్బాయి ఏంటి, అసలు ఎలా కుదిరిందా ఎలా జరిగిందో అని అనుకున్నాం మేము ఈ రోజు చూసారా. ఇన్ని కోణాలు ఉన్నాయా? నేను అంటున్నాను ఈ తండ్రికి కొడుకు ఎక్కడ జాబ్ చేస్తున్నారో తెలియదు కదండి. అన్నారు ఎవరు మాట్లాడాలి. ఇలాంటి మాటలు వచ్చాక ఏ ఆడుతున్నా కాపురం చేయలేదు. ఏ తల్లిదండ్రులు నమ్మి పంపిస్తున్నారని చెప్తాడు. ఏ రకంగా భరోసా సరే సంపాదన లేదు, గుణం మంచిగా సంపాదన ఈ రోజు కూడా లేదు, అది ఏం లేదు. అది వచ్చింది చేస్తాను అంటే అది ఎంతో చేస్తానని చెప్తాడు. అందులో ఆ వచ్చింది కూడా కారణం అమ్మాయికి వస్తుంది. అక్కడి నుంచి ఏమీ లేదు, బేకారంగా ఉన్నాడు. అన్నారు అందరూ వచ్చి మాట్లాడారు కదా, మనం ఒక్కసారి చూద్దామా? నేను లాస్ట్ టైం అడిగా, ఇప్పుడు అడుగుతున్నా. నేను అడిగితే కనుక ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తిని? నీకు ఎలా అనిపిస్తుందో తిని? నీకు ఎలాగా వెళ్ళాలనిపిస్తుందా? అది డ్రామా అమ్మా, కొట్టదామా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఇన్ని మాట్లాడి మళ్ళీ ఇన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ అన్ని బయటకు వేసేస్తాడు. వద్దున్నా బట్టి సైలెంట్ గా పోతాడు. ఎవరిని తెలియదు. అది మూర్ఖుడు. ఆ దగ్గర అన్ని సైకో లక్షణాలన్నీ చేతులు కట్టుకుని ఇది అమ్మా చెంపుకోవడం ఈజీ, మళ్ళీ కావాలంటే కష్టం. నేను సమాజంలో కూడా నేను గౌరవంగా ఉన్నామనుకుంటున్నా. నాకేమో అర్థం కావట్లేదు. ఆలోచించే శక్తి కూడా నాకు రావట్లేదు. నేను ఉన్నాను అనుకున్నా మా అమ్మ చచ్చిపోలేదు కదా, నేను చచ్చిపోలేదు కదమ్మా. కాదు అమ్మా, ఆలోచించింది. నేను ఒక్కసారి కాదమ్మా 100 సార్లు ఆలోచిస్తామమ్మా. ఇది చెల్లెని తెలుసమ్మా. నేను ఎంత బయలు మన పునాగా వెళ్తానో అది ఎవరికి తెలియాలమ్మా. నేను చూడొచ్చు పూర్తిగా అందులో ఒక సీరియల్ నట్టి అండ్ ఫోన్ సంభాషణ కూడా కనిపిస్తున్నారు. అసలు ఏ విధంగా? ఇవ్వండి సార్, ఇది జరిగింది. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళమందో అయితే వాస్తవం. మమ్మల్ని ఇంటికి వెళ్ళమన్నారు. వాళ్ళ మదర్ వాళ్ళు మా పెద్ద మనుషులను తీసుకుని వెళ్తే మమ్మల్ని అమ్మ నా బూతులు తిడుతూ మాట్లాడుతున్న ఆడియో కూడా మా దగ్గర ఉంది. 1:44 నిమిషాలు ఆడియో చేయమంది తనే, మా వైఫ్ ఐశ్వర్య. చేసి అక్కడ నా పేరు రాకుండా మాట్లాడమని చెప్పేసి ఆడియో తనకి ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు నైట్ ఫోన్ చేసి నాకు ఇలా చెప్పామంటే ఏం జరిగిందంటే ఈ అమ్మాయి వీళ్ళ మదరు తిను ఆడిన గేమ్ సార్. ఇది వాస్తవానికి ఏంటంటే ఇందులో మా వైఫ్ ఇది కూడా గేమ్ కాదని కాదు, మోస్ట్లీ గేమ్ ప్లేయర్ ఫస్ట్ వన్. అది మదర్ ఫాదర్ అయితే ఇద్దరు కంబైన్డ్గా గేమ్ ఆడి మమ్మల్ని ఈ రకంగా నిలువుగా ముంచారు. దీనికి ఎగ్జాంపుల్ ఇదే సార్, ఆడియో ఉంది. ఇష్యూ 2 రోజుల నుంచి ఇంతలా జరుగుతున్నా అమ్మాయి ఇప్పటికి వచ్చి ఎందుకు ఐశ్వర్య మీ వైఫ్ బయటకు రాలేదు? అది వాళ్ళని అడగండి సార్. నాకు తెలియదు. నాకు జరిగిన అన్యాయం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి నేను బయటకు వచ్చాను. అమ్మాయికి నేను మహా అయితే అక్టోబర్ 26న నాకు రమేష్ అన్న అతనితో ఫోన్ చేసినప్పుడు అయిన కాన్వర్జేషన్ అదొకటే ప్రూఫ్ ఉంది. ఆ ఒక్కరోజే కోపంలో నేను అన్ని మాట అదొక్కటే పట్టుకుని ఉన్నారు. కానీ ఈవిడ చేసిన ప్రతి మిస్టేక్ నా దగ్గర కూడా ఉంది. ఆవిడ ఆన్ డేట్ ఉన్నదే పట్టుకొని వస్తుంది తప్పించి ఇంక అవ్వట్లేదు కదా. అది మేము అడగడం చేస్తాం. మమ్మల్ని ఇలాగా ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఎఫ్ఐఆర్స్ అవి బయటకు రాకుండా ఉండాలని చెప్పి అమ్మాయి ఎటువంటి ఎలిగేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ అయితే నా మీద నా పేరెంట్స్ మీద వేస్తున్నారు.
ఇది అయితే ఒక సీరియల్ నటి ఐశ్వర్య కేసు అయితే పూర్తిగా ఇది ఒక నిజ జీవితంలో కూడా సీరియల్ లాగా కీలక మలుపు నడుస్తుంది. రోజుకో కథ నడవడంతో పూర్తిగా ఇది ఒక విశాఖలో సంచలనం రేకెత్తించిన కేసుగా చెప్పవచ్చు. భర్త అయితే శ్యామ్ కుమార్ నాకు న్యాయం కావాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీ విశాఖ నుంచి.